జస్ట్ మీరు వినండి అంతే, ఏం రాసుకునే అవసరం లేదు. మీకు రికార్డెడ్ వీడియో పంపిస్తాను కావాలి తర్వాత. చూడండి మనం, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే I discuss about the concept of MCQs, one dimensional motion. ఈ వన్ డైమెన్షనల్ మోషన్లో ఉన్న MCQs మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దామండి. సో మనకి జనరల్ ఈక్వేషన్స్ V equal to U plus AT, S equal to UT plus half AT square, Sn equal to U plus A into n minus half, V square minus U square equal to 2AS. ఈ 4 ఈక్వేషన్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమేటిక్ అనేటువంటిది సాల్వ్ చేస్తామండి. సో జేఈ మెయిన్స్ ఆర్ నీట్లో ఈ కాన్సెప్ట్ నుంచి ఒక 2 ప్రాబ్లమ్స్ మాత్రం వస్తాయి. 2 ప్రాబ్లమ్స్ అనేటువంటి కవర్ చేస్తారు. అంటే 8 మార్క్స్ కవర్ అవుతుందండి. ఫస్ట్ కొంచెం చూడండి. ఫస్ట్ కొంచెం తీసుకుంటే ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ ట్రావెల్ 120 centimeters in 8th second. Then acceleration of the body is మనకి ఇచ్చింది ఇచ్చాడండి. డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, టీఎన్ ఇచ్చాడు. టైం అంటే ఇక్కడ టీ ఎంత సైన్ ఇచ్చాడు కాబట్టి టీని వెనక తీసుకుంటాం. సో ఏం అడిగాడు? యాక్సలరేషన్ అడిగాడండి. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్లో ఎస్ఎన్ ఈక్వల్ అనే ఫార్ములా చూడండి. ఎస్ఎన్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్ అనే ఫార్ములా ఉందండి. ఫార్ములాలో ఎస్ఎన్ వాల్యూ ఎంత అండి? 120. సో 5th సెకండ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి అప్లై చేసుకుంటే కనుక చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అని ఇచ్చాడు. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి తీసుకున్నాం కాబట్టి యూ 0 అయిపోద్దండి. ఏ ఇంటూ ఎన్ వాల్యూ ఎంత అండి? ఎన్ వాల్యూ 8 మైనస్ 1/2. సో 120 ఈక్వల్ టు ఏ ఇంటూ 16 మైనస్ 1/2, దట్ ఈజ్ 120 ఈక్వల్ టు 15a/2. సో 240 ఈక్వల్ టు 15a. So 240/15 equal to A. It is cancelled to 16. So A value 16 centimeter per second square. A value 16 ఉండాలండి. ఒకసారి చూడండి, 16 మీటర్లో ఉందండి. 16 మీటర్లో ఉందండి. అంటే 0.16 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఆన్సర్ దిస్ వన్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చదవండి లోపు. చూడమ్మా, ఏ కార్ ఫస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 places with a speed of 30 kmph km/h and remaining off with speed 50 km/h. The average speed of the car. మన ఇదే టైప్ ప్రాబ్లం మనం ఐపీఎల్ అయితే కనుక 3 పార్ట్స్ తీసుకున్నాం. 10 kmph, 20 kmph, 60 kmph. ఇది ఒక 2 ఇచ్చాడు అంతే ఇక్కడ. సో ఈ టైప్ ప్రాబ్లంకి ఇచ్చినప్పుడు మనకి వి యావరేజ్ ఈక్వల్ టు 2L1L2/L1 ప్లస్ L2 అనే ఫార్ములా వేసుకుంటాం. అది మనం ఐపీఈ ప్రాబ్లం ఏం చేస్తాం? ఐపీఎల్ అయితే ఏం చేస్తామండి? వి యావరేజ్ ఈక్వల్ టు 3V1 V2 V3/V1 V2 ప్లస్ V2 V3 ప్లస్ V1 V3 వేస్తాం. 3 పార్ట్స్ కాబట్టి, ఇక్కడ 2 పార్ట్స్ కాబట్టి ఫార్ములా ఏమవుతుందండి? 2V1 V2/V1 ప్లస్ V2. ఎలా తీసుకొచ్చి మేము తీసుకుని ఇష్టం. 2V1 V2/V1 ప్లస్ V2 కూడా తీసుకోవచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు ఏమవుతుంది? వి యావరేజ్ ఈక్వల్ టు 2 ఇంటూ V1 30, V2 50, 30 ప్లస్ 50 80 total value. So V average equal to, here 0 cancel, 6 5s 300, 300/8, 8 1s 8 3s 24. ఆన్సర్ 3 మీద రావాలండి. చూడండి ఆన్సర్ 37.5 kilometers. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక బిట్ ఒక మినిట్కి అయిపోవాలి. 1 minute ఒక బిట్లో అయిపోవాలండి. అది కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, థర్డ్ ప్రాబ్లం. ఓకే, చూడండి. ద డిస్ప్లేస్మెంట్ x ఆఫ్ ఎ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ at a time t is given by ఇచ్చాడు. సో ఇక్కడ ఎంత ఇచ్చాడు? డిస్ప్లేస్మెంట్ x ఈక్వల్ టు a0 ప్లస్ a1
ప్లస్ ఏ నాట్ ప్లస్ a1 t ప్లస్ a2 t స్క్వేర్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడండి. స్టార్టింగ్ లైన్ t ఈజ్ గివెన్ బై ఇచ్చాడు. ద యాక్సలరేషన్ ఆఫ్ ది పార్టికల్ అడిగాడు. ఏమడిగాడు మమ్మల్ని? యాక్సలరేషన్ ఏ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇప్పుడు యాక్సలరేషన్ ఏంటి? ఇది డిస్ప్లేస్మెంట్ కాబట్టి వెలాసిటీ ముందు ఫైండ్ అవుట్ చేయండి. v ఈక్వల్ టు డో ఎక్స్ బై డో టీ. సో డెరివేటివ్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఓకే, సో ఒక చూడండి, ఈ డెరివేటివ్లో టైంని డెరివేటివ్ చేస్తుంది కాబట్టి టీ ఉంది, ఇక్కడ టీ ఉంది. ఈ ఫంక్షన్ టైం లేదు కాబట్టి దీన్ని డెరివేటివ్ చేస్తే 0 అయిపోద్దండి. ఏ ఫార్ములా? డో బై ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డో ఎక్స్. దీన్ని డెరివేటివ్ చేస్తే ఎన్ ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో దిస్ ఈజ్ ద డెరివేటివ్ ఫార్ములా అండి. అసలు ఇది డెరివేటివ్లో ఎక్స్ అనేది ఫంక్షన్ లేదు కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోయింది. దీనికి టీ ఉంది కాబట్టి దీని పవర్ 1 అండి. అంటే 1 ఇంటూ a1 ఇంటూ టీ పవర్ 1 మైనస్ 1 0 అవుద్ది. కాబట్టి a1 ఓన్లీ a1 మిగులుతుంది. ప్లస్ a2 n విలువ ఎంత? 2 కాబట్టి 2 ఇంటూ a2 ఇంటూ టీ పవర్ టీ మైనస్ 1 సరిపోయింది. ఇప్పుడు ఫార్ములా ఇప్పుడు ఎంత అయింది? a1 0 a1 ప్లస్ 2a2 t వి వచ్చిందండి. 2a2 t. సో 1 సెకండ్ యాక్సలరేషన్ ఏ కూడా ఫార్ములా ఏంటి వాళ్ళని? డో వి బై డో టీ. సో 1 సెకండ్ డెరివేటివ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ టర్మ్ ఈ 0. సో నెక్స్ట్ 2 ఇంటూ a2 దీని పవర్ 1. సో 1 ఇంటూ టీ పవర్ 1 మైనస్ 1 0 టీ పవర్ 0 1. సో ఫైనల్లీ ఏ ఈక్వల్ టు 2a2. ఏ ఇక్కడ ఎంతండి? 2a2. సో ఆన్సర్ 2a2. ఓకే, క్లియర్. ఈ డెరివేటివ్ ఏం కొంచెం అర్థం కాకపోతే తర్వాత అది చెప్తాను ఫార్ములాస్. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఫైండ్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఇన్ 8 seconds starting from rest with an acceleration of 20 centimeter per second. 20 centimeter per second. సెకండ్ స్క్వేర్ అంటే యాక్సలరేషన్ ఇచ్చాడు, సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. ఏమడిగాడు? ఫైండ్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్ అడిగాడు. టోటల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏ ఫార్ములా వాడాలండి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఈటీ స్క్వేర్. ఎస్ ఈక్వల్ టు సో టోటల్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఇచ్చాడు. అంటే యూ 0 ఇంటూ టీ వాల్యూ 8 ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సలరేషన్ ఇస్ 20 టీ స్క్వేర్ 80 స్క్వేర్. సో ఎస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ క్యాన్సిల్ టు 10 times. సో 10 ఇంటూ 64. సో ఎస్ వాల్యూ 640. ఓకే, సింపుల్ ప్రాబ్లం. క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A particle moving along a straight line OX at a time t seconds. The distance x in meters of the particle from O is given by x equal to 40 plus 12t minus t square. t cube. Okay, t cube అండి. How far would the particle before coming to rest? చూడండి, ప్రాబ్లం చూస్తే ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. దీనికి వెరీ సింపుల్ కొటేషన్ ఉండేది కాదు. డిస్ప్లేస్మెంట్ యాక్షన్ ఇచ్చినప్పుడు ఇచ్చిన దాన్ని డెరివేటివ్ చేసుకుంటూ పోవడమే. వెరీ సింపుల్ టెక్నిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ v ఈక్వల్ టు డో ఎక్స్ బై డో టీ. కాన్స్టెంట్ టర్మ్ 0, 12t పవర్ 1 కాబట్టి 12 అవుద్ది, మైనస్ 3t స్క్వేర్. డేటా వేస్తానండి 3t స్క్వేర్. 3 ఇంటూ ఫార్ములా ఏంటి? డో బై డో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే వస్తుంది.
ఓకే, ఇప్పుడు ఎంత అయిందండి? v ఈక్వల్ టు 12 మైనస్ 3t స్క్వేర్. ఇక్కడ చూడండి, కమింగ్ టు రెస్ట్ అన్నాడు. కమింగ్ టు రెస్ట్ అంటే v జీరోగా. కమింగ్ టు రెస్ట్ బాడీ వెలాసిటీ జీరోగా. సో 0 ఈక్వల్ టు 12 మైనస్ 3t స్క్వేర్. ఇట్ ఈస్ 3t స్క్వేర్ ఈక్వల్ టు 12, t స్క్వేర్ ఈక్వల్ టు 12/3. సో t స్క్వేర్ ఈక్వల్ టు 4, t ఈక్వల్ టు √4, t ఈక్వల్ టు 2, t ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ఎంత ఉందండి? చూడండి, టీ వాల్యూ తీసుకొచ్చింది సబ్ చేయండి. x ఈక్వల్ టు 40 ప్లస్ 12 ఇంటూ 2 మైనస్ టీ స్క్వేర్ అంటే 8. టీ స్క్వేర్ అంటే 8. సో x ఈక్వల్ టు 24 ప్లస్ 40 64 మైనస్ 8. సో x ఈక్వల్ టు 56 మీటర్స్. x వాల్యూ 56 మీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఆడుకుంటున్నాను ఇది. ఓకే, చూడండి అమ్మా. ఏ బస్ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్ విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే బస్సు ఉందంట, బస్సు ఇలా మూవ్ అవుతుంది, యాక్సలరేషన్ ఇచ్చాడు 1. ఏ మ్యాన్ హూ ఈజ్ 48 మీటర్స్ బిహైండ్ ద బస్. బస్సు వెనకాల 48 మీటర్స్ హైట్లో పర్సన్ ఉన్నాడు. ఓకే, 48 మీటర్స్ బ్యాక్ సైడ్ పర్సన్ ఉన్నాడు. బస్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్. బస్ వైపు పరిగెడుతున్నాడు. ఎంత స్పీడ్తో పరిగెడతాడు? యూనిఫామ్ వెలాసిటీ v ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్. దెన్ the minimum time after which the men will catch the bus. బస్సు అక్కడ ఉంది, నేను పర్సన్, బస్సు వెళ్ళిపోతుంది, నేను పరిగెడుతున్నాను, ఎంత టైంలో నేను బస్సుని పట్టుకుంటాను అడిగాను. ఓకే, ప్రాబ్లం అర్థమైందా? ప్రాబ్లం చదివిన తర్వాత అది ఎలా తెలుస్తుంది సార్? ఆ బస్సు పరిగెడుతుంది, ఎందుకు మాకు ఎలా తెలుస్తుంది అనుకుంటా? తెలుస్తుంది. అదే కాదు, అదే ఫిజిక్స్. ఫిజిక్స్ అంటే ఎక్కడ ఉండదు, మీకు చెప్పిన రియల్ లైఫ్లో ఉంటుందని. ఇప్పుడు చూడండి, ఈ కాన్సెప్ట్ తీసుకుంటే ఈ బస్సు డిస్ప్లేస్మెంటు ఎస్బి అనుకోండి, పర్సన్ డిస్ప్లేస్మెంటు ఎస్పి అనుకుందాం. బస్సు డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు ఎస్పి ప్లస్ 48 కదా. ఇద్దరికి డిఫరెన్స్ ఎంత? 48 కదా. అంటే ఎస్పి ప్లస్ 48 ఈక్వల్ టు ఎస్బిఏ అవుద్దిగా. ఎస్పి ప్లస్ 48 ఈక్వల్ టు ఎస్బి. చూడండి, ఎస్పి ప్లస్ 48 ఈక్వల్ ఎస్బి కాబట్టి ఎస్బి అనేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బస్ కాబట్టి బస్సు ఎక్కడి నుంచి బయలుదేరింది? స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సిడెంట్ ఎంత ఇచ్చాడు బస్కి? 1 ఇంటూ టీ స్క్వేర్. బస్సుకి దానికి సంబంధించింది. సరిపోయిందా? ప్లస్ 48 ఎస్పీ పర్సన్ యూనిఫామ్ వెలాసిటీ మూవ్ అవుతున్నాడు. యూనిఫామ్ వెలాసిటీ మీన్స్ యాక్సలరేషన్ 0. ఇండైరెక్ట్గా చెప్పాడు, యాక్సలరేషన్ 0. ఇప్పుడు ఇదే ఫార్ములా తీసుకుంటే ఏమవుతుందని? యూటీ యూ ఎంత ఇచ్చాడు? 10 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ 0 స్క్వేర్, మొత్తం 0 అయిపోద్ది. యాక్సలరేషన్ 0 కాబట్టి హాఫ్ టీ స్క్వేర్లో ఏ 0 కాబట్టి 0 అయిపోతుంది మొత్తం. అంటే ఎంత మిగిలింది ఇక్కడ? 10t ప్లస్ 48 ఈక్వల్ టు ఈ 0 అయిపోద్దండి. మిగిలింది హాఫ్ టీ స్క్వేర్. సో 20t ప్లస్ 96 ఈక్వల్ టు టీ స్క్వేర్. సరిపోయిందా? సో టీ స్క్వేర్ మైనస్ 20t, టీ స్క్వేర్ మైనస్ ఆ పక్క తీసుకెళ్ళాను మైనస్ 96 ఈక్వల్ టు 0. ఓకే, అంతేనా? సో అప్పుడేమో చూడండి, దీన్ని రూట్స్ కడదామండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి వచ్చింది కాబట్టి సో టీ మైనస్ టీ స్క్వేర్ మైనస్ 12t మైనస్ 8t ఈక్వల్ టు మైనస్ 96 ఈక్వల్ టు 0. ఓకేమ్మా? యాక్చువల్గా ఇక్కడ చూడండి, బస్సు డిస్ప్లేస్మెంట్ రివర్స్లో తీసుకోవాలంటే ఇక్కడ మైనస్ వస్తుందండి.
మన బస్ డిస్ప్లేస్మెంట్ అనేటువంటిది పర్సన్ డిస్ప్లేస్మెంట్ కన్నా 48 తక్కువ ఉంది, వెనకాల ఉంది కదా, మరి 48 తక్కువ ఉంది అంటే ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ మైనస్ వస్తుందండి. సరిపోయింది, ఇప్పుడు సరిపోయిందా? ఇప్పుడు చూడండి, అది కరెక్ట్, నేను ఫస్ట్ చెప్పింది కరెక్ట్, నేను రాంగ్ పడ్డాను, సరిపోయింది. ఓకే, ఫస్ట్ కరెక్ట్ అండి, ప్లస్ వస్తుంది, రివర్స్లో ఉంది. ఇప్పుడు చూడండి, అంటే ఎందుకంటే చూడండి దానికి ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఇది బస్ అనుకోండి, స్టార్టింగ్ ఇది బస్ది. ఈ బస్ అయితే ఈ ఆరిజిన్ నుండి పర్సన్ ప్లేస్ 48 మీటర్స్ వెనకున్నాడు కాబట్టి ఈ రీజియన్లో ఇది పాజిటివ్గా తీసుకుంటామండి. అప్పుడు ఏం చూడండి, సరిపోయింది కరెక్ట్గా మనకి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 8 96. సో టీ మైనస్ 12 ఇక్కడ ప్లస్ రాలి కాబట్టి -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 12 96 సరిపోయిందండి. అంటే ఇక్కడ రూట్స్ ఎంత అయింది, టీ మైనస్ 12 = 0 అంటే టీ = 12 minutes అవ్వచ్చు, లేదా టీ మైనస్ 8 = 0 టీ = 8 minutes అవ్వచ్చు. అంటే ఈ టైంలో మనం తీసుకుంటే మినిమం టైమే తీసుకోవాలి ఇప్పుడు కూడా ఆన్సర్. మినిమం టైం ఎంతండి, 8 minutes. అర్థమైంది, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ప్రాబ్లం ఇది. ఓకే, -96 వచ్చిందనుకో ఇన్ కేసు, అప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఏముందండి, రూట్స్ -b ± (b² - 4ac (b² - 4ac/2e) అనే ఫార్ములా అప్లై చేసుకొని వచ్చేస్తుంది. మైనస్ వస్తే కనుక, అందుకే కొంచెం అక్కడ మైనస్ వచ్చిందో ఆలోచించిన దాకా సరిపోయింది కరెక్ట్ కదా. మైనస్ వస్తే కనుక ఈ ఫార్ములా ఉపయోగించి సాల్వ్ చేయడమే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, సెవెంత్ ప్రాబ్లం అండి. చూడండి, ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ డిపెండ్స్ ఆన్ టైమ్ యాజ్ x = ఏమి ఇచ్చాడు, ఆల్ఫా అండి, ఆల్ఫా. చూడండి ఇక్కడ x అంటే x = ఆల్ఫా TQ బీటా T² గామా T ప్లస్ డెల్టా. ద రేషియో ఆఫ్ ది ఇనిషియల్ యాక్సలరేషన్ అడిగాడు అండ్ వెలాసిటీ అడిగాడు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేస్తాం, ఇంకేం చేయం మనం. సో వెలాసిటీ = ∂x/∂t TQ అంటే 3α T² 2βT ప్లస్ గామా పవర్ 1 కాబట్టి గామా కాన్స్టెంట్ టర్మ్ 0. సో V = 3α T² ప్లస్ 2βT ప్లస్ గామా. ఓకే, నెక్స్ట్ వన్, యాక్సలరేషన్ A = ∂V/∂t 2 ముందుకు వస్తుంది కాబట్టి 3 2s 6αT ప్లస్ 2β ప్లస్ 0. ఇప్పుడు చూడండి ఒకసారి లెక్క ఒకసారి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ డిపెండ్స్ ఆన్ టైమ్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ టైం T = 0 తీసుకుందామండి. T 0 కాబట్టి ఏమవుతుంది ఈక్వేషన్, V = 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, గామా మిగిలింది, గామా ఒకటి మిగులుతుంది. ఇక్కడ T = 0 అయినప్పుడు A = 0 అయిపోద్ది, 2B మిగిలింది. అడిగాడు రేషియో అడిగాడు. దేని రేషియో, A/B. A అంటే 2B, B అంటే గామా, అంటే బీటా అండ్ గామా మీద డిపెండ్ అయ్యి ఉంది. చూడండి ఆన్సర్ ఓన్లీ ఆన్, చెప్పండి ఆన్సర్ ఏదో, ఆన్సర్ B. ఓకేనా, ఆన్సర్ Bగా చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చదవడం ప్రాబ్లం, మీరు చెప్పొచ్చు ఆన్సర్. ఇది వాళ్ళు వచ్చేది ఇందాక ఒకసారి మీరు చెప్పండి. A particle covers 150 meters in 1/8 second starting from rest. Its acceleration is
వెరీ సింపుల్. ఏ ఫార్ములా? ఎయిత్ సెకండ్ కాబట్టి Sn ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. Sn వాల్యూ 150, 0, a 16 మైనస్ 1/2 సరిపోయిందా? 8 వాల్యూ, n వాల్యూ 8 కాబట్టి 16 మైనస్ 1/2. సో 150 ఈక్వల్ టు a ఇంటూ 15/2. 15/2, 15 ones, 15 tens. So 10 equal to a by 2, a equal to 20 meter per second square. Meter per second square. Very simple problem. Next one. Ninth problem. Chadavandi problem. A coin is dropped in a lift. It takes a time t1 to reach the floor. When lift is stationary, it takes a time t2 when lift is moving up with constant acceleration. With constant acceleration. Then, ఇది డెరివేటివ్ ప్రాబ్లం కాదండి, కాన్సెప్ట్ ప్రాబ్లం. సార్ చూడండి, లిఫ్ట్ ఇలా ఉందండి, లిఫ్ట్ హైట్, లిఫ్ట్ రెస్ట్లో ఉంది. ఒక కాయిన్ని ప్లేస్ నుంచి మనం రిలీవ్ చేసాము. ఒక కాయిన్ని ఈ డిస్టెన్స్ ట్రావెల్ అవడానికి, లిఫ్ట్ ఫ్లోర్ని టచ్ అవ్వడానికి పట్టిన టైము t1 అనుకుంది. అంటే ఇప్పుడు లిఫ్ట్ రెస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ మూవ్ అవుతుంది, ఓన్లీ కాయిన్ ఒకటే మూవ్ అవుతుందండి. ఈ డిస్టెన్స్ మొత్తం కవర్ చేయాలి. ఓకే, x అనే డిస్టెన్స్ కవర్ చేయడానికి t1 టైం తీసుకోండి. సెకండ్ వన్, లిఫ్ట్ అనేటువంటిది మోషన్లో ఉందండి, సేమ్ హైట్. ఇప్పుడు కాయిన్ నా చేతిలో ఉన్నంతసేపు ఈ డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది క్యాప్ అనుకోండి, ఇది లిఫ్ట్ ఫ్లోర్ అనుకుందాం. ఇది వదిలేస్తే ఏమవుతుంది? ఇలా వచ్చి ఢీకుంటుంది. ఇది మూవ్ అవుతుందా? ఇది మూవ్ అవ్వట్లా. కానీ రెండోసారి ఏమవుతుంది చూడండి, ఇది వదిలేసిన తర్వాత ఇది గాల్లో ఉంది, లిఫ్ట్ గాల్లో, రెండు మూవ్ అవుతున్నాయి. రెండు మూవ్ అవుతున్నాయి అంటే రెండు మూవ్ అవుతుంది. వెలాసిటీ, వెలాసిటీ ఈజ్ వెరీ మోర్ అంటే వెరీ లెస్ డిస్టెన్స్, వెరీ లెస్ డిస్టెన్స్. సో ఈ టైము t2 అనుకుందామండి, t2, ఈ టైము t2. ఇక్కడ ఫస్ట్ కేసులో ఫస్ట్ బాడీ మాత్రం మోషన్లో ఉంది, సెకండ్ కేసులో రెండు బాడీస్ మోషన్లో ఉన్నాయి. రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్లో ఉన్నాయి. రెండు బాడీస్ మోషన్ ఎలా ఉన్నాయండి? ఆపోజిట్లో ఉన్నాయి. అంటే రిజల్ట్ ఎలా ఉంటుంది? t1 కన్నా t2 రిజల్ట్. వెలాసిటీ t2 వెలాసిటీ ఎక్కువ అండి, t1 వెలాసిటీ వెరీ లెస్. t1 వెలాసిటీ వెరీ లెస్. t2 వెలాసిటీ కన్నా t1 వెలాసిటీ వెరీ లెస్ కాబట్టి, సో ఇక్కడ టైం అనేటువంటి తీసుకుంటే t1 లెస్ దాన్ t2, t2 లెస్ దాన్ t2 గ్రేటర్ దాన్ t1, t1 గ్రేటర్ దాన్ t2, t1 ఈక్వల్ t2, t1 లెస్ దాన్ t1 గ్రేటర్ దాన్ t2 అనేటువంటిది ఉంది అక్కడ. ఓకేనా? మీరు చెప్పండి హారి, చూడండి హారి. ఇది లిఫ్ట్ పొజిషన్ అండి, లిఫ్ట్ పొజిషన్ నుండి కాయిన్ ఇలా రీచ్ అవుతుంది. ఇది మూవ్ అవ్వట్లేదు. కాయిన్ మూవ్ అవుతుంది, లిఫ్ట్ కూడా మూవ్ అవుతుంది. దీనికి ఎక్కువ టైం తీసుకుంటుందండి. దీనికా t1 ఈజ్ వెరీ మోర్ టైం, t2 ఈజ్ వెరీ లెస్ టైం. t1 లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ అది పర్సన్ ఉన్నాడండి, అతను రెస్ట్లో ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి, 10 సెకండ్ టైం తీసుకుంది. ఇప్పుడు అతను మూవ్ అవుతుంది, నేను మూవ్ అవుతుంది, ఎదురు వస్తున్నాం, అప్పుడు కూడా 10 సెకండ్ టైం తీసుకుంటుందా? అంతే కదా లాజిక్, సింపుల్ లాజిక్. అంతే, ఇది అంతే. సో ఆప్షన్ ఏమవుతుంది? t1 గ్రేటర్ దాన్ t2. t1 ఎక్కువ. ఫస్ట్ అతను రెస్ట్లో ఉన్నాడు, నేను మోషన్లో ఉన్నాను. రెస్ట్ మోషను, బోత్ ఆర్ మోషను. సో t1 గ్రేటర్ దాన్ t2. ఓకే, లాజికల్ క్వశ్చన్, డెరివేటివ్ కాస్ట్ ఏం కాదు. నెక్స్ట్ వన్. ఫ్యాన్లో కట్టేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. వెరీ సింపుల్ ప్రాబ్లం అండి ఇది. ఏ పర్సన్ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ టూ క్లిఫ్స్. అంటే రెండు పర్వతాలు ఉన్నాయి ఇలాగా, ఇదొకటి ఇదొకటి, మధ్యలో ఉన్నాడనమాట ఒక పర్సన్. ఓకే, ఏ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ద పర్సన్ hears echo after 3 seconds and 5 seconds. Velocity of sound in air equal to 336 meter per second. The separation between two cliffs is, చూడండి ఇలా రెండు క్లిప్స్ ఉన్నాయంట,
2 పర్వతాలు, మధ్యలో పర్సన్ ఉన్నాడు. ఇటు సైడ్ సౌండ్ ఏమో 3 సెకండ్స్లో విన్నాడు రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ఇటు సైడ్ 5 సెకండ్స్లో రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అని విన్నాడండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అడిగారు? ఓకే అమ్మా, ఒక టైం అనేది తీసుకోండి, 2 యావరేజ్ టైం తీసుకోండి. ఏంటి యావరేజ్ టైం? 3 + 5 8, 2 పార్ట్స్ కాబట్టి 8/2 4 సెకండ్స్. యావరేజ్ టైం 4 సెకండ్స్ అండి. సో టైం తెలుసు 4 సెకండ్స్. వెలాసిటీ ఆఫ్ సౌండ్ తెలుసు, ఎంత ఇచ్చాడు? వెలాసిటీ ఆఫ్ సౌండ్ 336. డిస్టెన్స్ కావాలి, చెప్పలేరా? డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమేగా ఫార్ములా. సో వెలాసిటీ 336 × 4, 4 6 24. ఆన్సర్లో చివరి 4 ఉండాలి. ఇంకా డౌట్ వస్తే 4 3s 12, 12 + 2 ఉంటుంది ఆల్రెడీ, 12 + 2 4, 14, ఇంకా 1 ఉంది. 4 3s 12, 12 + 1 13. సో 1344 మీటర్స్, 1344 మీటర్స్. ఓకేనండి, క్లియర్? సో 10 బిట్స్ అంటే మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చెప్పినటువంటి 10 బిట్స్ ఫార్ములాస్ మీకు చెప్పినాయే కదా, ఇంటర్మీడియట్ కదా, ఇంటర్మీడియట్ ఫార్ములాసే. కానీ ఇక్కడ స్పీడ్, ఎంత స్పీడ్గా నువ్వు సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లం అన్నదే నీ టాలెంట్. ఇక్కడ ఈ స్పీడ్ అనేటువంటిది నువ్వు చేస్తున్న ఎక్స్పీరియన్స్ లేదా నువ్వు చేస్తున్న ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్ని బట్టి వస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ టైమే వచ్చేస్తుందా? పుడితే ఎవరు చిన్నప్పుడు ఎవరు పుట్టిన పరిగెత్తారా? షూ వేసుకొని మమ్మీ స్కూల్కి వెళ్తే పరిగెత్తులు పారిపోతారా మీరు? నో, పడి లెగుతుంటాం కాబట్టి అలాగే మన ప్రయత్నం అంటూ చేస్తూ ఉంటే ఏదో రోజు సక్సెస్ అవుతామండి. కాబట్టి మీరు కూడా నీట్ జేఈ అనేటువంటిది సక్సెస్ అవ్వాలంటే నాట్ ఓన్లీ సక్సెస్, సింగిల్ స్టెప్, నెంబర్ ఆఫ్ స్టెప్, ట్రై వినమ్మా. సో ప్రతిసారి మీరు డౌన్ అయిన ప్రతిసారి మీకు ఒక అనుభవం వస్తుంటుంది అక్కడ. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. దీనికి సంబంధించి మీరు రికార్డు మీరు నోట్స్ ఏమి రాసుకునే అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి లింక్ మళ్ళీ మీకు పంపిస్తాను. మీ ప్రాక్టీస్ కోసం మాత్రమే. దీనికోసం పేజీలు నోట్స్ రాసేసి అవి మోసుకుని అవసరం లేదు మనకి. ఓకేనా? ఆర్ యూ హ్యాపీ? ఓకే.